కాకినాడలో ప్రతిష్ఠించిన వేరుశెనగకాయల వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. దాదాపు 350 కేజీల వేరుశెనగ కాయలతో 16 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీంతో ఈ విగ్రహాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాకినాడలో వేరుశెనగ కాయలతో తయారు చేసిన వినాయకుడికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడలో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. వాడవాడల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులు స్వామివారిని ఆధ్యాత్మికంగా ఆరాధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా వినాయక చవితి సందర్భంగా గణపతి నవరాత్రులను పురస్కరించి ఆయా వాడల్లో భారీ స్థాయిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను మెయిన్ రోడ్ సాయిబాబా గుడి వీధిలో ఉన్నాను. ఇక్కడ పెదబాబు అనే వినాయకుని భక్తుడు దాదాపు 18 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వేరుశెనగకాయలతో ఒక భారీ విగ్రహాన్ని అయితే రూపొందించడం జరిగింది. దాదాపు 350 కేజీల వేరుశెనగకాయలతో ఈ వినాయకుడిని రూపొందించారు. ప్రస్తుతం మనతో పెద్దబాబు ఉన్నారు. పెద్దబాబు చెప్పండి, ఈ యొక్క విగ్రహం ప్రత్యేకత ఏంటి, ఎన్ని రోజులు పట్టింది? సార్, గత 17 సంవత్సరాల నుండి కూడా ఈ ఒక మా గృహంలో ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరు వ్యాపారస్తులు ఏం ఇబ్బంది పడకుండా మా ఇంట్లో 17 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ చేస్తాం. ఇక్కడ చేస్తే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపంలో, అంటే రుద్రాక్షలు, నెమలి పించాలు, అలాగే ముత్యాలు, పసుపు కొమ్ములు, జాకెట్ ముక్కలు, అలాగే రకరకాల రూపాలతో ఇట్లా కింద సంవత్సరం అయితే వెండి ఖర్జూరం, అది డ్రై ఫ్రూట్స్ ఐటము, వెండి ఖర్జూరంతో పెట్టి అది స్వామివారి ప్రసాదం అన్నదానంలో వేసాం. అలాగే ఈ సంవత్సరం 7 శనక్కాయలతో తయారు చేసాం. నాకైతే చాలామంది ఇక్కడ రాజోల దగ్గర నుండి వచ్చామని కొంతమంది చెప్పారు. ఇలాగ తుని అవతల నుండి కూడా వచ్చామని చాలామంది చెప్పారు. ప్రతి ఊరు నుండి వస్తున్నారు. ఇప్పటికీ 25,000 మంది దర్శనం చేసుకున్నారు. ఏ యాడ్డు లేకుండా, ఏమీ లేకుండా ఇప్పటికి 25,000 మంది దర్శనం చేసుకున్నారు ఈ 5 రోజుల్లోని. ఇప్పుడు ముస్లిం సోదరులు ఇలాగ అందరూ కూడా చాలామంది వచ్చి మా స్వామివారిని దర్శించుకుంటే నాకు ఎంతో ఉత్సాహంగా ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. రైతుల రూపంగా బాగా చేసినట్టుగా బాగుంది కదండి, బాగా అనిపిస్తుంది కదండి. ఏడ్సాల గుళ్ళతోటి బాగా చేశారు, ఏడ్సాలకేళ్ళతోటి బాగా తయారు చేశారండి. అందరూ చాలా మంది చెప్పుకుంటున్నారు. ఈ సోదరుని ఎలా వచ్చానండి. వేరుశెనగకాయలతో కూడా విగ్రహాలు తయారు చేస్తారన్న ఒక ఆశ్చర్యంలో వస్తున్నారు. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా కాకినాడలో భారీ విగ్రహాలు ప్రదర్శించినప్పటికి కూడా పర్యావరణానికి హాని కలగకుండా ఉండేలాగా ఆ కాన్సెప్ట్ తోటి విగ్రహాలను తయారు చేస్తూ స్వామివారి మీద భక్తి చాటుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జర్నలిస్ట్ రమేష్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.